ప్రైజ్ ద లార్డ్. విస్తారమైన ధాన్యమును ద్రాక్షారసమును దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఆదికాండము 27:28. దేవుడు అబ్రహాముని విస్తారంగా ఆశీర్వదిస్తూ వచ్చాడు. ఎందుకంటే ఆయన యొక్క పిల్లల విషయంలో కానీ ముందుగానే దేవుడు వాగ్దానం చేస్తూ వచ్చాడు. అందుకంటాడు, విస్తారమైన ధాన్యమును ద్రాక్షరసమును దేవుడు నీకు అనుగ్రహించనని చెప్పేసి అని అంటాడు. ఎందుకంటే ఇక్కడ దేవుడు చెప్తా ఉంటాడు, నువ్వు ఎక్కడికైతే వెళ్తావో, ఏ ప్రదేశానికి వెళ్తావో అక్కడ నేను ఉంటాను, అక్కడ ఆశీర్వదిస్తాను అంటాడు. నిన్ను ఎవరైతే దూషిస్తారో వాళ్ళని నేను దూషిస్తాను, నిన్ను ఎవరైతే ఆశీర్వదిస్తారో వాళ్ళందరినీ నేను ఆశీర్వదిస్తానని దేవుడు అక్కడ చెప్తూ ఉంటాడు. ప్రియులారా గమనించండి. అందుకంటాడు, సమస్తాన్ని నీకు ఇస్తాను, నేను ఇసుక రేణువల నీ సంతానాన్ని అభివృద్ధి చేస్తానని అబ్రహాంకి దేవుడు వాగ్దానం చేస్తూ వస్తాడు. నా జీవితంలో కూడా దేవుడు అట్లాంటి వాగ్దానం చేస్తాడు. ప్రియులారా గమనించండి. ఎప్పుడైతే దేవుడు వాగ్దానం చేస్తాడో ఆ వాగ్దానం నెరవేర్చే దేవుడుగా ఉన్నాడు మన గొప్ప దేవుడు. అలాంటి దేవుడు మనం కలుగున్నాం. ప్రియులారా గమనించండి. ఎందుకంటే విశ్వాసంతో మనం ప్రార్థన చేస్తే దేవుడు ప్రతి ఆశీర్వాదాన్ని మనకి ఇస్తాడు. అటు రీతిగా మనం ఉందాం. వందనాలు. ప్రైజ్ లార్డ్.